హలో అండి అందరికీ. ఇదొచ్చేసి సండే రోజు నైట్ రొటీన్ వ్లాగ్ అండి. మేము నాన్ వెజ్ అనేది వీక్లీ 2 టైమ్స్ అయినా కొంచెం ఎక్కువగానే తింటూ ఉంటాము. బట్ ఈసారైతే కొంచెం గ్యాప్ అయితే వచ్చిందండి. మొన్న కనుమ రోజు కూడా ఎలాంటి నాన్ వెజ్ అయితే తెచ్చుకోలేదు. ఎందుకంటే ఆ రోజు ఫ్రైడే వచ్చిందని జెప్పేసి. ఇంకా ఎలాగో సండే వస్తుంది కదా! సండే తిందాంలే అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఈ సండే కూడా ఆదివారం అమావాస్య వచ్చింది కదా! ఈ సండే కూడా నో నాన్ వెజ్ అండి. మనకి పన్నీరు, ఈ మష్రూమ్ ఇట్లాంటివన్నీ కొంచెం నాన్ వెజ్ తిన్న ఫీల్ అయితే వస్తాయి కదా! అందుకని చెప్పేసి నేను పిల్లలకి ఈరోజు డిన్నర్‌లోకి ఈ మష్రూమ్ కర్రీ అలాగే బగారా రైస్ అయితే చేద్దాం అనుకున్నాను. పన్నీర్ అనేది ఈ మధ్య కొంచెం స్నాక్స్‌లోకి పిల్లల లంచ్ బాక్స్‌లోకి అయితే ఎక్కువైపోయింది. అందుకని చెప్పేసి మష్రూమ్ తినక చాలా రోజులయిందని చెప్పేసి మష్రూమ్ కర్రీ అలాగే బగారా రైస్ అయితే చేద్దామని చెప్పేసి ఇంకా అవైతే ప్రిపేర్ అయితే చేస్తున్నానండి. అవి ఒక పక్క అయితే అవుతూ ఉన్నాయి. ఇంకో పక్క వచ్చేసి నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి వచ్చేసి పిల్లలకి ఎలాగో స్కూల్ ఉంది కదా అని చెప్పేసి కొర్రల దోసలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వాటి కోసమే ఇప్పుడు నానబెట్టేసి పెట్టేసుకున్నాను. అదే ఇక్కడ మిక్సీ పట్టేసుకున్నానండి. ఇలా మిక్సీ పట్టేసి పెట్టేసుకునే లోపు నాకు ఇక్కడ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. రైస్ కూడా అయితే అయిపోయింది. ఈలోపు ఎలాగో ఆదివారం అమావాస్యే కాబట్టి కొంచెం నిండుకుండా అన్నాన్ని మనం ఉన్నటువంటి తీసేసుకొని ఇలా ఒక ముద్దలాగా చేసేసుకొని చిన్న పిల్లలకి ఇలా దిష్టి తీసినట్లయితే వాళ్ళ పైన ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ గాని, దిష్టి దోషాలు గాని పోయి పిల్లలు చికాకు చేయకుండా మంచిగా అయితే ఉంటారండి. ఈ రోజు ఆదివారం అమావాస్య రోజు చాలా అంటే చాలా మంచిది. పిల్లలకి ఇలా దిష్టి తీయడం వల్ల నేను అలా అన్నాంతో ఒకసారి దిష్టి తీసేసి అంటే కుడి వైపుకి 3 సార్లు, ఎడమ వైపుకి 3 సార్లు తిప్పేసి తీసేసాను. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇలా ఎర్ర నీళ్ళతో కూడా తీసేసానండి. ఒక్క ఆదివారం అమావాస్య రోజే కాదు నేను అప్పుడప్పుడు పిల్లలకి ఇలా దిష్టి తీస్తూ ఉంటాను. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్